యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద శరీరధారిగా జీవిస్తున్న కాలంలో కొన్ని ప్రాంతాలకు వెళుతూ పరిచర్య చేస్తున్న సమయంలో కొంతమంది దయ్యం పట్టిన వారు ఆయనకి ఎదురుగా వచ్చి సర్వోన్నతుడు అయిన దేవుడి కుమారుడా అని మాట్లాడుతూ ఆయన సన్నిధిలో సాగిలపడినట్టుగా కొన్ని లేఖనాల ద్వారా మనం చూడొచ్చు. అప్పటి వరకు ప్రభువుని వెంబడిస్తున్న వారు కూడా దెయ్యం గుర్తించినంతగా దేవుని దైవత్వాన్ని వారు గుర్తించలేకపోయారు. ఆ పరిస్థితిని చూసిన కొంతమంది స్థానిక ప్రజలు భయం వేసి ప్రభువారిని వాళ్ళ ప్రాంతంలోకి వెళ్ళనివ్వలేదు. ఆ మనుషుల కంటే ఆ దెయ్యాలే కొంచెం నయమనిపిస్తుంది దేవుని దైవత్వాన్ని గుర్తించడంలో. మన జీవితంలో కూడా ఆయన దైవత్వాన్ని గుర్తించాలని దేవుడు ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశీర్వాదాలు దయచేస్తున్నారు. ఆశీర్వాదాల కంటే దేవుని దైవత్వాన్ని, ఆయన ప్రేమని, ఆయన మంచితనాన్ని మనం గుర్తించినప్పుడు గొప్ప ధైర్యం, గొప్ప సమాధానం, నెమ్మది దేవుడు మన జీవితాలకు అనుగ్రహిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.